నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. 6th రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అండర్-19 2020 డే నైట్ లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఈరోజు జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి సంబుల్లా శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నేను తెలంగాణ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. క్రికెట్ ఫెడరేషన్ ఇండియాకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా క్రికెట్ ఫెడరేషన్ చైర్మన్ వి హనుమంతరావు గారు. మేము ఇది 2011లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇది 32వ నేషనల్స్. అండర్-19 వచ్చేసి హైదరాబాద్లో చేస్తాము. చెన్నైలోనేమో అండర్-14, చండీగఢ్లో వచ్చి అండర్-17. 3 టోర్నమెంట్లు మేము ప్రతి సంవత్సరం చేస్తుంటాము మా వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో. ఇప్పటికీ మేము 32 నేషనల్ టోర్నమెంట్స్, 37 ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు చేశాము. సిరాజ్, విహారీ వీళ్ళందరూ కూడా మన టోర్నమెంట్లో ఆడిన వాళ్ళే. ప్రతి సిటీలో కూడా 5 నుంచి 10,000 మంది క్రికెటర్స్ ఆడుతుంటారు. 224 క్లబ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. సెలక్షన్ వచ్చే లోపల ఒక టీంకి 16 మంది సెలెక్ట్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళకు ప్లాట్ఫామ్ రావాలనే ఉద్దేశంతో మేము క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మా చైర్మన్ గారు వి హనుమంతరావు గారు స్థాపించడం జరిగింది. మేము ఎవరికైతే ఛాన్స్ వస్తలేదో వాళ్ళకు మేము ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. చక్కని ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. అందరు కూడా పిల్లలు కూడా మంచిగా ఆడుతున్నారు మా దగ్గర. ప్రతి దాంట్లో కూడా మా దగ్గర నుంచి ప్లేయర్స్ తయారవుతున్నారు. ఇండియా వరకు కూడా వచ్చారు మా దాంట్లో. విహారీ, సిరాజ్, తన్మయ్ అగర్వాల్, హిమాలయ అగర్వాల్ వీళ్ళంతా కూడా మా టోర్నమెంట్ ఆడిన వాళ్ళే. గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేయాలి. వితౌట్ ఎనీ ఫైనాన్స్ సపోర్ట్ తోటి మేము టోర్నమెంట్ చేస్తున్నాము. అయితే మొత్తం మీద 6 కంట్రీలు 12 స్టేట్స్ పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 3 రోజుల నుంచి నడుస్తున్నట్టుంది ఈ ప్రోగ్రామ్. ఈరోజు ఫైనల్కి వచ్చినట్టుంది. ఏ రాష్ట్రాలు ఏ దేశాలు ఫైనల్కి వచ్చినాయి? హైదరాబాద్, రాజస్థాన్ ఫైనల్కి వచ్చాయండి. ఇప్పుడు 4:30కి స్టార్ట్ అవుతున్నది. ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ గారు, మొహమ్మద్ అజారుద్దీన్ గారు, బట్టి విక్రమార్క గారు, మా వి హనుమంతరావు గారు చైర్మన్ గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా శివలాల్ యాదవ్ గారు, వెంకటపతి రాజు గారు, చార్లీ చెల్లయ్య మలేషియా క్రికెటర్ వీళ్ళందరూ వస్తున్నారండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్లో 3 రోజుల నుంచి ఆడుతున్నారు. మీరే సెక్రటరీగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. మేము కూడా ప్లేయర్స్ అండి. నేను నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. నేను చాలా సంతోషం అనిపిస్తుంది. మేము కూడా ప్లేయర్స్ కాబట్టి మాకు ఇంకా పాత రోజులు గుర్తొస్తున్నాయి. చాలా సంతోషంగా ఉందండి. అయితే మొత్తం మీద ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ మీరు అచ్చమైన క్రికెట్లోకి పంపిస్తున్న అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మీరు కలిసి ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ టోర్నమెంట్ అవుతుంది అండర్-19. మార్చిలో మలేషియా టీం వెళ్తుంది మా క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దాంట్లో సెలక్షన్కి ఇప్పుడు మన టోర్నమెంట్ అవుతుంది కదా హైదరాబాద్లో, దీంట్లో నుంచి సెలెక్షన్ చేస్తున్నాం టీంని. వీళ్ళందరికీ ఛాన్స్ వస్తుంది. ఇందులో సెలెక్షన్ చేసి మార్చి 18కి మేము మలేషియా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో టోర్నమెంట్ అవుతుంది అక్కడ 4 దేశాలది. దాంట్లో ఈ టీంని మేము పంపిస్తున్నామండి. మేము పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇస్తున్నామండి. ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియం, విజయానంద్ గ్రౌండ్లో చాలా పబ్లిక్ వస్తున్నారండి. చాలా చక్కగా అనిపిస్తున్నది. సంతోషంగా ఉంది చాలా మాకు కూడా. స్పాన్సర్షిప్ ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా? స్పాన్సర్షిప్ లేరండి. మా వి హనుమంతరావు గారి స్నేహితులు, వాళ్ళ బంధువులు, మా వెల్ విషర్స్ వాళ్ళ సాయంతో టోర్నమెంట్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మాకు ఏదైనా స్పాన్సర్షిప్ ఇస్తే మా క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ కూడా కొంచెం స్పాన్సర్షిప్ ఉంటే మాకు కూడా ఇంకొంచెం బాగా భారీ ఎత్తున చేయగలుగుతాం మేమంతా. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు సలహా ఇస్తే బాగుంటుంది. వెళ్ళి కలిసే అవకాశం ఉందండి. మేము సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళామండి. గత 10 years నుంచి మా లెటర్ అక్కడ ఉన్నది. ముందుకు సాగడం లేదు. క్రికెట్ నుంచి BCCIకి ఉంది కాబట్టి వేరే టీంకి మేము ఇవ్వమంటున్నారు. అయితే రాబోయే రోజులలో ఎలా ఉండే అవకాశం ఉంది? బాగుందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడండి చెప్పాం కదా BCCI అండర్-14, 16, 19, 21, 23 ఇండియాలో కొన్ని లక్షల మంది ప్లేయర్స్ ఆడుతున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి 16 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరికైతే ఛాన్స్ వస్తలేదో వాళ్ళకి ఛాన్స్ మేము ఇస్తున్నాం. మేము వాళ్ళకు అందరికీ ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. వాళ్ళని మంచిగా క్రీడాకారులను తీర్చిదిద్ది మళ్ళీ మనం ఇండియా టీంలో కానీ లోకల్గా హైదరాబాద్ టీంలో కానీ రావడానికి మా క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము మా తోడ్పాటు అందిస్తున్నామండి. ముఖ్యంగా యువత ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీ సందేశం? యువకులు చదువుతో పాటు క్రీడ కూడా కంపల్సరీ. మానసిక ఉల్లాసంగా ఉంటుంది. చదువులో కూడా ఇంకా రాణించాలంటే మానసికంగా ఉల్లాసంగా వెళ్ళాలంటే క్రీడలు కంపల్సరీ. దీంట్లో ఇంకోటి క్రీడలలో 20% స్పోర్ట్స్ కోటా ఉంటుంది.
3,000 లోపల వస్తేనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. అదే 1,50,000 ర్యాంక్ వచ్చినా కానీ స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ ర్యాంకు ఛాన్స్ ఉంటుంది. చాలామందికి తెలియదు అది తెలుసుకుంటే వాళ్ళు కూడా స్పోర్ట్స్ సైడ్ వస్తున్నారు. చాలా సంతోషం అండి, చాలా మంచిగా అనిపిస్తుంది టోర్నమెంట్. ఇప్పుడు మీరు కేవలం ఈ యొక్క టోర్నమెంట్ మాత్రమే ఏర్పాటు చేస్తారా, లేకపోతే ప్లేయర్స్ని ఏమైనా తయారు చేస్తారా? మావి కోచింగ్ క్యాంప్స్ పెడతామండి. సమ్మర్లో పెడతాం, వింటర్లో పెడతాం. మా క్యాంప్లో కూడా 200 నుంచి 300 మంది పాల్గొంటారు. వాళ్ళకి మనం 1 మంత్ క్యాంప్ పెడతాము. వాళ్ళకు కొంచెం మా పెద్ద కోచెస్ని పిలిపించి టెక్నికల్గా వాళ్ళకి మేము కొంచెం సపోర్ట్ చేస్తామండి. అయితే వచ్చినటువంటి రాష్ట్రాల వారికి కానీ దేశాల వారికి మీరు ఎక్కడెక్కడ స్టేయింగ్ చేశారు? మేమండి ఇక్కడ ఉన్న ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉన్న మంచి హోటల్స్లో పెట్టామండి. మంచిగా వాళ్ళకు భోజన వసతి ఏర్పాట్లు కల్పించామండి. అంటే ఇది ఒక తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దాన్ని కూడా ప్రభుత్వం నుంచి దృష్టి కేంద్రీకరించకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ మీడియా నుంచి కూడా మీరు ఈ సందేశం ఇస్తే బాగుంటుంది. మాకని కాదు, చాలా గేమ్స్ కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. గవర్నమెంట్ ఫండ్ పెంచేసి ప్రతి క్రీడకు కూడా సహాయం చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.